నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇక ఆయనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకేమైనా షరతులు ఉంటే కింది కోర్టులో తేల్చుకోమంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఇది చంద్రబాబు గారికి చెంపపెట్టు అంటున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు న్యాయం గెలిచింది అంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇందులో న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, గెలుపోవటంలేంటి, అసలు నిజంగా గెలిచింది ఎవరు? గత 2-3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అరెస్టులు, పరారీలు, జైళ్ళు ఇవన్నీ కూడా మరి వీటన్నింటినీ ఎలా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ లభించింది. సో ఆయనకి బెయిలే వచ్చింది, కేసునేమి కొట్టేయలేదు, దానికి సంబంధించి ఇంకేమీ జరగలేదు. దీనికే మరి పత్రికా స్వేచ్ఛకు స్వాతంత్రం లభించింది, జర్నలిస్టులకు స్వాతంత్రం లభించింది, అలాగే న్యాయం గెలిచింది, ఇది చంద్రబాబు గారికి చెంపపెట్టి, ఇలా రకరకాల వార్తలు, కథనాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు, మీరు కూడా చూసే ఉంటారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు గెలవడం ఏంటి, ఓడిపోవడం ఏంటి? అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి అమరావతి మహిళలు అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే. నిజంగానే మరి వాళ్ళు గెలిచారంటారా? ఏం జరిగిందంటారు? అంటే గెలుపేంటి, ఓటమేంటి, చెంపపెట్టేంటి, అసలు చంద్రబాబుకి ఏం సంబంధం? అంటే ఈ డిబేట్ చంద్రబాబు పెట్టించాడా? ఇప్పుడు మీ ఛానల్లో ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి డిబేట్కి చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసుకి చంద్రబాబుకి సంబంధం ఏంటి? అంటే ఆ డిబేట్ పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు, అందులో మాట్లాడింది ఎవరు, ఆ మాట్లాడిన వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, దాని ఫలితమే కదా ఇదంతా. ఇప్పుడు 6వ తారీఖు వీళ్ళు డిబేట్ పెట్టారు. ఆ తర్వాత మనం చూసాం, ఏది 7వ తారీఖు కేసులు పెట్టారు. ఆయన అరెస్ట్ చేశారు. ఎవరిని? కొమ్మినేని శ్రీనివాసరావుని. ఇప్పటికీ 3 నిద్రలు చేశాడా? ఒక నిద్ర స్టేషన్లో చేసినట్టున్నాడు, 3 నిద్రలు మరి జైల్లో చేసినట్టున్నాడు. అంటే ఇవాళ ఇది ఎవరి గెలుపు, ఎవరి ఓటమి కాదు, ఇది ఒక గుణపాఠం. ఏది ఇవాళ జర్నలిస్టులందరికీ ఇదొక గుణపాఠం, లేదు హోస్టులందరికీ ఇదొక తిరుగులేని పాఠం. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఆ విచక్షణ, ఆ వివేచన కొరవడితే జరిగే దుష్పరిణామాలు. ఇవాళ ఈ కేసులు, లేకపోతే అరెస్టులు. మాట్లాడితే 47 ఏళ్ల అనుభవం అంటారు, లేకపోతే 70 ఏళ్ల వయసు అంటారు. అది ఇవాళ వయసు, అనుభవం మనకేం కావాలా, ఏమి ఇవ్వాలా? ఒక పరిణతిని ఇవ్వాలి. ఆ పరిణతి వీళ్ళల్లో మచ్చుకైనా కనపడిందా? ఎక్కడుంది మెచ్యూరిటీ? ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, కొంతమేర మీకు ఊరట లభించిందని ఆనందించాలా, లేదు అంత సీనియర్ జర్నలిస్ట్ ఇవాళ జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని ఆవేదన చెందాలా? ఆ రోజే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నది ఎవరు? అదేంటి సార్, ఇది అక్రమ అరెస్ట్ అని వైసీపీ ప్రచారం చేస్తుంది కదా. అలాంటప్పుడు వాళ్ళెందుకు పశ్చాత్తాపడతారు, వాళ్ళెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? అరెస్టే అక్రమం అంటున్నారు కదా. ఏది అక్రమం? ఇప్పుడు అమరావతిని మరి ఆ రాజధాని అనడం అది సక్రమమా? ఇప్పుడు తను కొమ్మినేని శ్రీనివాసరావు ఆ రోజు డిబేట్ మరుసటి రోజు మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఇంకో రోజు ఏదో సరదాగా డిబేట్ పెట్టానన్నాడు. చంద్రబాబు దేవతల రాజధాని అన్నాడు, పవన్ కళ్యాణ్ దేవతల రాజధాని అన్నాడు కదా అని సరదాగా డిబేట్ పెట్టానంటే సరదా దూల తీర్చిందా? డిబేటు సరదాగా పెట్టడం ఏంటమ్మా? ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటి? రకరకాలుగా దానికి వీళ్ళు కామెంటరీ ఇస్తున్నారు. పొన్నవోలు ఒక వ్యాఖ్యానం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకో రకంగా మాట్లాడతాడు, సాక్షి మీడియా ఒక రకంగా ఇస్తుంది, వైసీపీ వాళ్ళు వాళ్ళ జబ్బలాళ్ళు జరుచుకుంటున్నారు. అసలు ఏమంది సుప్రీంకోర్టు? డిబేట్లు హుందాగా జరగాలి అని. డిబేట్లు హుందాగా నిర్వహించండి అంటే ఇవాళ హుందాగా డిబేట్లు నిర్వహించమని కోర్టులతో చెప్పించుకునే పరిస్థితి. కానీ ఇక్కడ బయట ఇంకో రకంగా ప్రచారం జరుగుతుంది కదా సార్. 70 ఏళ్ళున్న వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అంటే డిబేట్లో వచ్చిన గెస్ట్కి, యాంకర్కి సంబంధం ఏంటి? నవ్వినంత మాత్రాన్ని అరెస్ట్ చేస్తారా? మేము కూడా పలు సందర్భాల్లో కొన్ని కేసుల నేపథ్యంలో నవ్వుతూ ఉంటాము, అలాగని మాది కూడా తప్పేనా? ఇలా చేస్తే మరి అసలు ఇంకా యాంకర్స్ అందరూ ఏ విధంగా తమ వర్క్ చేసుకుంటారు అని చెప్పి పోలీసులకి యాక్షన్తలు వేసింది సుప్రీంకోర్టు అని ప్రచారం జరుగుతోంది బయట. ఫస్ట్ అంశం 70 ఏళ్ళు మరి కేసులు పెడతారా అనే దానికి కొమ్మినేనే చెప్పాడు ఒక వీడియోలో, ఒక డిబేట్లో. ఏమని? ఫలానా ఓంప్రకాష్ చౌతాల 85 ఏళ్ళు ఆయన జైల్లో పెట్టారు, 75 ఏళ్ల లాలూ ప్రసాద్, జయలలిత మధుకోడాన్ని జైల్లో పెట్టారు, 73 ఏళ్ల చంద్రబాబుని పెట్టడం తప్పేంటి అన్నది ఎవరు? కొమ్మినేని. బహుశా ఈ వీడియో సుప్రీంకోర్టు చూసి ఉండదు, ఆ జడ్జీలు చూసుండరు. చూసుంటే ఓహో 70 ఏళ్ళ గురించి చెప్పింది ఈ పెద్ద మనిషేనా అనుకుని ఉంటారు.
ఇప్పుడు ఇక్కడ వయసు కాదు కదా, దానికి ట్రయల్ కోర్టు న్యాయాధికారి ఏమన్నారు, ఈ మాట కింద ట్రయల్ కోర్టులో కూడా చెప్పాడు కొమ్మినేని, నాకు 70 ఏళ్ళండి, నాకు కొంచెం ఏ గ్రేడ్ సెల్ ఇవ్వమనో ఏదో అడిగాడు, సమయంలో కూడా అన్నారు ఆయన. మంచము దిండు కూడా ఇవ్వమనో ఏదో అడిగినట్టున్నాడు. దానికి ఆయన చెప్పాడు ఏమని, ఇవాళ నేరానికి వయసు ఏంటి, మీరు చేసింది నేరం కాదు, మహాపాపం. ఇప్పుడు 82 ఏళ్ల వృద్ధుడు ఎవరో మరి భార్య లేని సమయంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేస్తాడు, తర్వాత ఏదో అసలే తప్పు చేశానని ఒప్పుకుంటాడు, క్షమించాలని అడిగారు. దానికి కొమ్మినేని ఏమని సమాధానం చెప్పాడు, ఆ కేసుకి నాకు సంబంధం ఏంటి అని అన్నాడు. అంటే అఘాయిత్యం, ఇది నువ్వు చేసింది అఘాయిత్యం, ఇది ఏంటి, ఇది జర్నలిజంపై అఘాయిత్యం, ఇది మీడియాపై అఘాయిత్యం. ఇక్కడ నీ పర్యవేక్షణలో నీ కంట్రోల్లో జరుగుతున్న డిబేట్, ఎంతమంది డిబేట్లు, ఎంతమంది యాంకర్లు, ఎన్ని ఛానల్స్లో జరగట్లేదమ్మా. ఇదే యాంకర్ కొమ్మినేని గతంలో లక్ష్మీపార్వతిపై డిబేట్లో ఏం మాట్లాడాడు, ఎవరో కాలర్ అసభ్యంగా మాట్లాడితే ఆ కాలర్ని కట్ చేసావు కదా, మరి ఈ గెస్ట్ని ఎందుకు కట్ చేయలేదు, అతన్ని మరి నువ్వు నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని అడిగావు కదా, ఇతన్ని ఎందుకు అడగలేదు నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని. కృష్ణరాజు ఎప్పుడైతే ఈ విధమైన అసభ్య భాషణ చేశాడో అప్పుడు కంట్రోల్ చేయాల్సిన నువ్వేమన్నావు, అవును నిజమే నేను చదివా, టైమ్స్లో వచ్చింది అని నువ్వు దాన్ని ఎండార్స్ చేస్తావా. అంటే కృష్ణరాజు వ్యాఖ్యలు నీ ప్రోద్బలంతోనే జరిగాయి, నీ ప్రోత్సాహంతోనే జరిగాయి, మీ ఇద్దరూ తోడు దొంగలే. అక్కడే కనపడుతోంది కదా, ఆ మాట అనడం కాదు, ఇంకా ఏమన్నాడు, మీరు ఈ విధంగా మాట్లాడితే మిమ్మల్ని ట్రోలింగ్ చేస్తారు అన్నాడు. అంటే ఏంటి, నీకు జరిగిన నష్టం ఆ ప్రాంతానికే అనే కన్సర్న్ నీకు లేదు, అమరావతికి వాటిల్లిన అప్రదిష్ట ఈ వ్యాఖ్యల వల్ల నీకు ఎటువంటి కన్సర్న్ లేదు, మహిళల పట్ల అతను మాట్లాడిన అసభ్యత పట్ల నీకు కన్సర్న్ లేదు, లేకపోగా ఆ గెస్ట్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ మీద ట్రోలింగ్లు చేస్తారంటే ఇక్కడ ఏమర్థమవుతోంది, మ్యాచ్ ఫిక్సింగ్. ఎవరు, కృష్ణరాజు కొమ్మినేని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఈ డిబేట్ పెట్టారనేది తెలుస్తోంది స్పష్టంగా. ఇవాళ వీళ్ళు దోషులు, ప్రజల దృష్టిలో దోషులు. నువ్వు న్యాయస్థానాల గురించి ఆలోచిస్తున్నావు, ఏది కింది కోర్టు గురించి ఆలోచిస్తున్నావు, వాళ్ళ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నావు, లేదా సుప్రీంకోర్టు గురించి ఆలోచిస్తున్నావు, అది చేసిన కామెంట్స్కి వీళ్ళు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఇష్యూ అది కాదు. ఇక్కడ ప్రజా న్యాయస్థానంలో దోషులు ఎవరి ఫోటోలని ప్రజలు చెప్పులతో కొట్టారు. అరే, ఒక జర్నలిస్ట్ ఫోటోలని చెప్పులతో కొట్టించుకునే పరిస్థితి వచ్చిందంటే జర్నలిస్టు ఎంత దిగజారాడో అక్కడే కనపడుతోంది. ఒక్క మాట ఈ రోజుకి నీ నోటెమ్మట రాలేదంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను, నా వల్ల కాకపోయినా నా గెస్ట్ వల్ల మా ఛానల్లో ఈ దుర్భాషలు వచ్చినందుకు అమరావతి ప్రజలకు, మహిళా లోకానికి క్షమాపణ తెలియజేస్తున్నానంటే తప్పేంటమ్మా. TV9లో కరోనా గురించి ఏదో వచ్చింది, అప్పట్లో కరోనా విపరీతంగా ఉన్నప్పుడు విదేశీయుల నుంచి వచ్చిన వాళ్ళని తనిఖీలు చేశారు. తనిఖీలు చేస్తే కరోనా అనుమానితుల్ని తనిఖీ చేశామని వాళ్ళు రిలే చేశారు. వెంటనే వాళ్ళు మళ్ళీ చింతిస్తున్నామని ఇచ్చారు. వాళ్ళు కేవలం విదేశీయులు, మామూలు చెకింగే జరుగుతోంది, కరోనా అనుమానితులను మేము ప్రసారం చేశాం, జరిగిన దానికి చింతిస్తున్నాం. ఆ మాత్రం విఘ్నత చూపిస్తే మన యొక్క యాజమాన్యం, మన ఛానల్ ప్రతిష్ట పెరుగుద్దే కానీ తగ్గదు కదా. ఇవాళ కొమ్మినేని అప్రదిష్ట పాలయ్యాడు, ఆ ఛానల్ని అప్రదిష్ట పాలు చేశాడు. ఇవాళ మొత్తం ముట్టడి, సాక్షి పత్రికల దహనం, దానికి కూడా ఏమంటారు, అసలు చంద్రబాబుకి దీనికి ఏంటమ్మా సంబంధం. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి చెంపపెట్టు అంటే, ఇది చెంపపెట్టు ఎవరికి, ఛానల్స్కి చెంపపెట్టు. మరో ఛానల్ ఎవరు కూడా ఇలాంటి దుర్భాషలు ఆడేవాళ్ళని ప్రోత్సహించవద్దని సుప్రీంకోర్టు ఆదేశం. చెంపపెట్టు ఎవరికి, ఇలా నోరు జారే జర్నలిస్టులకు చెంపపెట్టు, ఇలా నోటి దూల ఆ హోస్టులకు, అదే గెస్టులకు చెంపపెట్టు. మీరు ఇవాళ ఏంటి, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని మరి ఆ కింది కోర్టు ఆ న్యాయాధికారి ప్రశ్నించాడు ఎవరిని, కృష్ణరాజుని. ఏమన్నాడు, నీ వయసు ఎంత అన్నాడు. 62 ఏళ్ళు అని చెప్పాడు. నీ అనుభవం ఎంత అన్నాడు. 30 38 ఏళ్ళో చెప్పాడు. ఒక గ్రామంలో పేకాట ఆడుతున్నారు, పట్టుకున్నారు, అందుకని నువ్వు ఆ గ్రామాన్ని జూద గ్రామం అంటావా అని అడిగాడు. నీళ్లు నవ్వులుతాడు, తల వంచుకుంటాడు. ఎందుకు ఈ పరిస్థితి? ఇవాళ కొమ్మినేని కోర్టులో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏంటమ్మా? ఇవాళ ఇతనెవరు, ఈ కృష్ణరాజు తల దించుకోవాల్సిన పరిస్థితి ఏంటి? సభ్య సమాజం తలదించుకుంది వీళ్ళిద్దరి వల్ల.
ఇవాళ ఆ ఛానల్ తల మరి అది దించుకుంటుందా వంచుకుంటుందా అది మనకు వేరే విషయం. అదేంటి ఇవాళ ఒక పార్టీ పెట్టినటువంటి ఛానల్, ఒక నాయకుడు పెట్టినటువంటి ఛానల్. ఇప్పుడు జర్నలిజం అనేది ఇవాళ ఏంటి, అది నిజం చెప్పాలి, నిజం ప్రసారం చేయాలి, ప్రజల్లో ఏమనుకుంటున్నారో అది ప్రతిబింబించాల ప్రసార మాధ్యమం. ఇది ఎక్కడ ప్రసార మాధ్యమం? ఇది పార్టీ మాధ్యమం, ఇది ప్రసార మాధ్యమం కాదు. ఇది బయాస్డ్గా వెళ్తోంది సాక్షి. ఇది అందరూ చెబుతున్నటువంటి వాస్తవం. జగన్మోహన్ రెడ్డి 12-14 ఏళ్ల రాజకీయ చరిత్రలో తప్పులు చేయలేదా? ఆ పార్టీ తప్పులు చేయలేదా? ఎప్పుడన్నా ఆ ఛానల్లో, ఆ పేపర్లో ఆ పార్టీ చేసిన తప్పుల గురించి వచ్చిందా? వీళ్ళు ఈటీవీని, ఈనాడుని, ఏబిఎన్ని, ఆంధ్రజ్యోతిని, TV5ని విమర్శిస్తారు. అవేమీ పార్టీలు పెట్టిన మాధ్యమాలు కావు. వాటి యజమానులు ఎవరు? రాజకీయాల్లో లేరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈటి యజమాని రాజకీయ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి భార్య. ఇది ఒక పార్టీ పెట్టిన మాధ్యమం ఇదాయే. అవేంటి? అవి ప్రసార మాధ్యమాలు. వాటికి వీటికి పోలికేంటి? ఇప్పుడు నిన్న చూసావు ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది? కూటమి ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది గురించి రాశారు. వాళ్ళు ఏదో అక్రమ వసూళ్లు పాల్పడుతున్నారనో, బెదిరిస్తున్నారనో, వాళ్ళ కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిందనో తెలుగుదేశం ఎమ్మెల్యేలను విమర్శించింది ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఈనాడులో రాయలేదా? కొలికిపూడి శ్రీనివాసరావు ఆ విధంగా చేశాడు ఎమ్మెల్యే అని చెప్పి ఈనాడులో వచ్చిందా రాలేదా? మరి నువ్వు చూసావా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సాక్షిలో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే తప్పు చేశాడని చెప్పు. నువ్వు తలకాయ ఊరికే ఏదో మెల్లగా ఊపుతావే అంటే నువ్వు కూడా వాళ్ళలాగా ఊపుతున్నావు. ఇప్పుడు ఇవాళ వాస్తవం నిజం చెప్పేది, ఇవాళ ఏంటి, నిజం నమ్మేది, నిజం ప్రజలకు పంపేది ప్రసార మాధ్యమం. కానీ ఇదెక్కడి అబద్ధం? సత్యమేవ జయితే అంటావు, సత్యమే మాట్లాడు. నేతి బీరలో నెయ్యంతో సత్యమేవ జయితే సాక్షిలో సత్యమంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.